చూడండి రైతుల పరిస్థితి ఎంత దుర్భనీయకరంగా మారిందో. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎక్కడుంది, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి గమనించండి. ఈరోజు 28 రోజులు ఆకుమడి అయిందంటే ఊడి పూడ్చే రైతుకి ఇదా పరిస్థితి అని అడుగుతూ ఉన్నాను నేను. ఎందుకంటే ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గానికి మన శాసనసభ్యులు మంత్రి రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే మంత్రి నియోజకవర్గంలోనే ఈ దుస్థితిలో ఉంది. అంటే గతంలో కూడా మే నెలలో కూడా వాటర్ కూడా పాలకొల్లు నియోజకవర్గం వాటర్ కూడా సప్లై చేయలేకపోయారు, అక్కడ ఫెయిల్ అయ్యారు. కనీసం ఈరోజు ఈ రైతాంగానికి ఇబ్బంది లేకుండా కూడా మీరు ఇది రైతులకు వాటర్ కూడా సప్లై చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. దీనికి తక్షణమే మీరు బాధ్యత వహించాలి. అంటే తక్షణమే ఈ వాటర్ క్లియర్ చేయడమా, లేదా దీనికి బాధ్యతగా మీరు రాజీనామా, మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. మంత్రి గారు మీరు విజయవాడ వెళ్ళి విజయవాడలో సైకిల్ తొక్కడం కాదు, ఇక్కడ ఆకుమడిలో సైకిల్ తొక్కే పరిస్థితికి దిగదార్చేశారు నియోజకవర్గాన్ని. మీరా చెప్పేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గురించి తెల్లారులేస్తే వైఎస్ఆర్సీపీ మీరు జపం చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఉండాలంటే మీరు చేసే పని మీరు కరెక్ట్గా చేయండి. ఇక్కడ రైతులు ప్రతి ఒక్క రైతు కూడా తలపై చేతులు పెట్టిన ఏడ్చే స్థితికి దిగజార్చేశారు మీ కూటమి ప్రభుత్వం పరిపాలన. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలాగున్నా మీరు రీల్స్ చేసుకునే నాయకుడిగా మీరు పాలకొల్లు నియోజకవర్గానికి మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా కూర్చోబెట్టిన నియోజకవర్గ ప్రజలకి రైతులకి మీరు ఏం చేస్తున్నావు ఉన్నారని అడుగుతూ ఉన్నా. రైతులకి ఇదేనా మీరు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతా. చూడండి అంత రాష్ట్రం అంతా చూస్తూ గమనిస్తూనే ఉంటారు. ఈరోజు తక్షణమే దీని మీద తగు చర్య తీసుకుని, అధికారుల మీద తగు చర్య తీసుకుని ఇమీడియట్గా వాటర్ సప్లై చేసి ఈ రోజుకి క్లియర్ అయ్యేంత వరకు కూడా మీరు, లేదా మీకు మీ వల్ల చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మీరు చేయొద్దు. మంత్రి గారు రీల్స్ చేసుకోవద్దు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా మీరు సైకిళ్ళు తొక్కేసి వాలీబాల్ ఆడేసరేది మెరకసేల్లో. ఈరోజు నియోజకవర్గం అంతా ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు సైకిల్ కాదు లారీలు తిరిగే పరిస్థితికి మీరు దిగజార్చేశారు. ఇదే మీరు చేసే ఏది బూటకు పరిపాలన అంటే ఇదేనా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఇదే 2 రోజుల్లో ఏదైతే రైతులకు వాటర్ లేక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ వాటర్ సప్లై చేయకపోతే మరుసటి రోజే 3వ రోజున మేము ఏదైతే వాటర్ లేదో ఆ చేలోనే నిరాహార దీక్ష చేసే పరిస్థితికి దిగజార్చుకోవద్దని చెప్పేసి మంత్రి గారిని అడుగుతా ఉన్నా. మడేసి 28 రోజులు అయిందండి. ఇప్పటికి నీళ్ళు లేవండి. చాలా మందులు కూడా కొట్టాము. ఇప్పుడు నాకు 2 రోజుల్లో ఊడిపి ఉడసాలే కట్టినేతలు తీసేసిందండి ఆకుమడి. మీరు సహాయం చేస్తే కాక మేము ఊడిపి ఊడ్చుకోగలమండి, లేదా మేము ఏమీ చేయలేమండి. మంత్రి గారు మీరేమి సహాయం చేయండి. మీకే చెప్తున్నామండి. మాది నేరేడు వెళ్ళండి. ఈ పొలం అండి. ఇది మత్స్యానం అయిపోయిందండి ఆకుమడి కూడానే. మీరు గమనించి ఈ ఉద్దేశించి ఈ పొలం కూడా జ్ఞాపం చేసుకోండి. ఈ ఆకుమడితో సహా ఎకరం 20 సెంట్లు అండి. ఇదిగోండి ఇలాగ మాడిపోయిందండి. మాది ఆకుమడి వేసండి, నెల దాటిపోయిందండి. 35 రోజుల దాకా అయిపోయింది. మామూలుగా ఊడుద్దామంటే నీళ్ళు లేవు. 10 రోజులు చాలా తిప్పలు పడుతున్నాం. చేయలేము. దమ్ము కూడా అయిపోయింది. ఊడితే రెడీ అయిపోయాం. నీళ్ళు లేక ఎండిపోయి ఈ గొట్లంకలు కూడా తెగులుతలేదు. మనుషులు నెట్టాం కానీ పని ఎదరికి వెళ్తలేదు. అప్పుడే నీళ్ళు సుక్కలేదు చేలోని, ఏమీ లేకుండా అలా అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోతుందండి. పెద్ద బోధి అండి, మొదటి బోధి మేడపాడుకి మొదటి బోధి అండి. ఇది పెద్ద బోధి అంటారు దీన్ని. ఈ బోధిని నాకు 63 సంవత్సరాలు వచ్చింది. ఎప్పుడు కూడా ఇంత దారుణంగా ఈ పరిస్థితి ఎప్పుడు నేను గమనించలేదు, ఎప్పుడు రాలేదు కూడానండి. మేము నైటు పగలు తిరిగినా కూడా మాకు ఎదరికి వెళ్తలేదండి పని. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, చాలా అష్ట కష్టాలు పడిపోతున్నాం. ఇప్పుడు మూనెట్టుకోవడానికి దారి తెని లేకుండా ఉందండి మా పరిస్థితి. ఇప్పుడు మా ఆకుమడి వేసండి 40 రోజుల దగ్గరికి అయిపోతుందండి. 30 మనం ఊడితే కూడా దారి తెని లేకుండా ఉందండి. వాటర్ ఇస్తే మాకు మామూలుగా ఏదో చేసుకుందామని ఊడ్చుకుందామని దారి తెని లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు మీరు చర్య తీసుకుని మంత్రి గారు నీళ్ళు ఇస్తే కొంత మూనెట్టుకుందామని చూస్తున్నాం. చాలా అట్టకట్టాల కింద ఉందండి.
పరిస్థితి ఏం బాగోలేదండి. మామూలుగానే చాలా దారుణంగా ఉంది. రేత్రి పోగులు కూడా తిరుగుతున్నామండి. అప్పుడు 10-15 రోజుల నుంచి ఆకుమడి వేసిన కాడ నుంచి కూడా అట్ట కష్టాలు పడుతున్నామండి. చాలా ఇబ్బందుల కింద ఉన్నాయండి.